అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఏప్రిల్ 17 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నీ ఆలోచనలే నీ దారి, నీ కృషియే నీ గమ్యం, నమ్మకం ఉంటే అసాధ్యం లేదు, ధైర్యమే నీ శక్తి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఏప్రిల్ 17, 2026 వారం శుక్రవారము, శ్రీ పరాభావనామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం. ఈ రోజున సూర్యోదయం 6 గంటల 2 నిమిషములకు, సూర్యాస్త సమయం 6 గంటల 28 నిమిషములకు, చంద్రోదయము 5 గంటల 31 నిమిషంకు, చంద్రాస్త సమయం 6 గంటల 30 నిమిషములకు. ఈ రోజున తిథి అమావాస్య. ఏప్రిల్ 16 రాత్రి 8 గంటల 11 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 17 సాయంత్రం 5 గంటల 21 నిమిషం వరకు అమావాస్య ఉంటుంది. తదుపరి పాడ్యమి ప్రారంభమవుతుంది. నక్షత్రం రేవతి. ఏప్రిల్ 16 మధ్యాహ్నం 1 గంట 58 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 17 మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషముల వరకు రేవతి ఉంటుంది. తదుపరి అశ్విని ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మీనరాశి. ఏప్రిల్ 17 మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషముల వరకు తదుపరి మేషరాశి ప్రారంభమవుతుంది. యోగం వైద్యుతి. ఏప్రిల్ 16 ఉదయం 10 గంటల 37 నిమిషముల నుంచి ఏప్రిల్ 17 ఉదయం 7 గంటల 21 నిమిషం వరకు తదుపరి విష్కంభ ప్రీతి. కరణం చతుష్పాద. ఏప్రిల్ 17 ఉదయం 6 గంటల 50 నిమిషముల వరకు తదుపరి నాగవ. ఏప్రిల్ 17 సాయంత్రం 5 గంటల 21 నిమిషం వరకు తదుపరి కింస్తగ్న భవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. ఈ రోజున వర్షం లేదు. దుర్ముహూర్తము ఉదయము 8 గంటల 31 నిమిషము నుంచి ఉదయం 9 గంటల 21 నిమిషం వరకు, మరలా మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10 గంటల 42 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషముల వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 55 నిమిషముల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 35 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 9 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4 గంటల 26 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 14 నిమిషముల వరకు. అమృతకాలము ఉదయం 9 గంటల 50 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 18 నిమిషముల వరకు. మరలా రేపు రాత్రి 3 గంటల 12 నిమిషముల నుంచి తెల్లవారుజామున 4 గంటల 38 నిమిషముల వరకు అమృతకాలం అనేది ఉంది అని గమనించగలరు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:30 నుంచి సాయంత్రం 6 గంటల 53 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 51 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషముల వరకు. ఇవన్నీ ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము. ఒక ప్రముఖ నాగరాజు అంటే పాముదేవుడు సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, అర్జునుడు కీర్తార్జునీయంలో ఎవరితో యుద్ధం చేశారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే ఈ రోజున అమావాస్య. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈరోజు పంచాంగం ప్రకారం అయితే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఏప్రిల్ 17 మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఏప్రిల్ 17 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మేము మళ్ళీ కలుస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.